జర్మనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాగ్డెబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో ప్రజలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 2 మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. క్రిస్మస్ మార్కెట్లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కారు దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన తలేబ్ను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు BMW కారును అద్దెకు తీసుకుని నడిపినట్టు తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం ఈ ఘటనపై స్పందించింది. జర్మనీలో జరిగిన హింసను ఖండిస్తున్నామని, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంది. 8 ఏళ్ల క్రితం కూడా ఇలాగే బెర్లీలోని అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ట్యునీషియా శరణార్థి కారణమని గుర్తించారు. క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ప్రమాదంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్కోల్జ్ వెంటనే రాజీనామా చేయాలి, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ మాత్రమే దేశాన్ని రక్షించగలదు అంటూ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు జర్మనీ ప్రభుత్వం నిరాకరించింది.